రుచికరమైన వంటలు చేయడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నీరజ. నీరజ, ఏం చేస్తూ ఉంటావు? బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయింది, జాబ్ సర్చింగ్ చేస్తున్నాను. వావ్, గుడ్ గుడ్. త్వరలోనే మంచి జాబ్ వస్తుంది నీకు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చావు? మౌలాలి నుంచి వచ్చాను. మౌలాలి నుంచి. ఎస్. వంటలు బాగా చేస్తావా? చాలా బాగా నేర్చుకున్నావా? చాలా నేర్చుకున్నాను. చాలా నేర్చుకున్నావా? ఎస్. వావ్, ఓకే, గుడ్ గుడ్. హాయ్. హాయ్, నీ పేరు? నా పేరు స్వాతి. స్వాతి, నువ్వేం చేస్తూ ఉంటావు? నేను జనపాక్లో జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నావా? ఇంకా ఇంటర్ అనుకుంటున్నాను నేను చూసి. వంటలు బాగా చేస్తావా? చాలా బాగా చేస్తాను. ఓకే, సో మరి అక్కడ జాబ్ వంటలు ఎలా కుదురుతాయి? నైట్ షిఫ్ట్స్ కదా, సో మార్నింగ్ అంత ఇదే పనా? పడుకోవా ఇంకా? అదే, నేనే వంట చేసుకోవాలి. నువ్వే వంట చేసుకోవాలా? ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. అర్థమైంది నాకు. మీ ఇద్దరు పరిచయం ఉందా? మేమిద్దరం ఫ్రెండ్స్. మీ ఇద్దరు ఫ్రెండ్సేనా? ఓకే ఓకే ఓకే, చలో. సో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో పోటాపోటీ, ఇద్దరిట్లో వంటలు ఎవరు బాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పరా? ఓకే, స్వాతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ అలాగే నీరజ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్. సో ఇద్దరిట్లో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? స్వాతి. స్వాతి పేరు మీరు చెప్పేస్తారా? ఓకే, స్వాతి ఏం చేస్తున్నావు నువ్వు? మిల్ మేకర్ చోలే మసాలా చేస్తాను. మీల్ మేకర్ చోలే మసాలా, ఇది డిఫరెంట్గా ఉంది. ఓకే, మరి మీల్ మేకర్ చోలే మసాలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీల్ మేకర్ చోలే మసాలాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మీల్ మేకర్ 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, చోలే మసాలా 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1/2 టీ స్పూను. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారుగా? ఓకే స్వాతి, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. లైటర్ ఇస్తే స్టవ్ ఆన్ చేస్తాను. దా, ఏం చదువుకున్నావు స్వాతి? బిటెక్ అయిపోయింది. బీటెక్ కంప్లీటెడా? ఓకే, స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు ఆయిల్ వేసుకో. ఓకే, స్వాతికి చాలా ఓపిక కదా స్వాతి? అవునా? అవును. అవునా, అర్థమైంది. చిన్న స్పూన్తో ఎన్నిసార్లు వేస్తుండేని. మామూలుగా అయితే చాలా మంది వస్తారు, ఇలా వేసేస్తారు అంతే. ఓకే, ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది కదా, అందుకని. ఓ, మెజర్మెంట్ ప్రకారం వండుతావా? ఓకే, అలా అయితే పర్ఫెక్ట్ ఉంటాం కదా. ఓకే నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలి. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు. ఓకే, ఇది లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అక్కడ వుడెన్ స్టిక్ ఉంది, తీసుకో. ఎవరు నేర్పించారు నీకు ఈ వంట? మా పిన్ని నేర్పించింది. మీ పిన్ని. డిఫరెంట్గా ఉంది, మీల్ మేకర్ అండ్ చోలే కాంబినేషన్లో. సో ఇది రోటీస్కి బాగుంటుందా, రైస్కి బాగుంటుందా? అన్నింటిలో బాగుంటుంది. అన్నిట్లో బాగుంటుందా? ఎస్పెషల్గా ఇప్పుడు నాన్ వెజ్, మనం ఎక్కువ అందరూ నాన్ వెజ్ ఇష్టపడతారు కదా. అవును, కానీ ఇది సేమ్ నాన్ వెజ్ లానే అనిపిస్తుంది. అదే టేస్ట్ ఉంటుందా? సో నాన్ వెజ్ లేనప్పుడు, నాన్ వెజ్ దొరికినప్పుడు టెన్షన్ పడకుండా హ్యాపీగా ఇలా చేసుకుంటే అయిపోతుంది. మొన్నటి వరకు నవరాత్రులు కదా, సో అప్పుడు డైలీ ఇదే చేసుకుని తిన్నారా ఏంటి? సో ఈ చోలే మసాలా నాన్ వెజ్ ఫీల్ తెప్పిస్తుంది అంతే? అవును. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇవి Only లైట్ బ్రౌన్ అల్లం పేస్టా? అవును. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదో ఒకటి చెప్పవా? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం అన్నా ఉంటుంది, అల్లం వెల్లుల్లి అన్నా ఉంటుంది, అందుకని. ఇవి లైట్ బ్రౌన్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, మమ్మీ మెజర్మెంట్, పిన్ని మెజర్మెంట్ అంతే చెప్పిందా? అది తగినంత వేసుకోవాలి. తగినంత తెలుసుకున్నారా? ఇవి ఇలా వేగాక నేను కల్పన. నెక్స్ట్ ఈ బంగాళదుంప ఆల్రెడీ ఉడకబెట్టి తీసుకోవాలి. ఓకే, మీల్ మేకర్ కూడా ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఇంకా చోలే కూడా. ఓకే, ఇవన్నీ దీంట్లో వేసి, కాబూలీ శనగలు, మీల్ మేకర్ అండ్ అలాగే బంగాళదుంప 3 ఉడికించి తెచ్చేసారు. అవును. ఈ 3 ఒకటేసారి వేసేయాలా? అవును. వేసేయండి. మీల్ మేకర్ వేశారు, బంగాళదుంప ముక్కలు వేశారు, కాబూలీ శనగలు. ఓకే, నువ్వు కలుపుకో. పొరపాటు నా బంగాళదుంప చాలా మెత్తగా ఉడికిపోయింది. అది మ్యాచ్ అయిపోయింది అనుకోండి, నన్ను తిట్టుకుంటారు మళ్ళీ కదా. పసుపు, ఇది ధనియా పౌడర్. ఓకే, ఇంకా అలాగే కొంచెం కారం వేయాలి. ఓకే, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, లైట్గా వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి. ఓకే, మీకు తెలుసా ఈ వంట?
మమ్మీ చేసి పెట్టింది. మమ్మీ చేసి పెట్టిందా? బాగుంటుందా? చాలా బాగుంటుంది. టేస్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ఇందాక ఒక మాట అంది స్వాతి, ఈ కర్రీ మనకి నాన్ వెజ్ ఫీల్ని తెప్పిస్తుంది అని చెప్పేసి, నిజంగా అలా ఉంటుందా? అలానే ఉంటుంది. అలానే ఉంటుందా? నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇలా దగ్గరగా అయ్యాక టమాటో ప్యూరీ వేసుకో. ఓకే. ఇది సింపుల్గా ఈజీగా ఉంది. అని 3 ఒకటేసారి ఉడకబెట్టకూడదా? కాబూలి శనగలు, బంగాళదుంప? లేదు, అంతా చాలా మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు చాలా దగ్గరగా వచ్చింది కదా, కొంచెం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకో. ఓకే. ఇది కొంచెం మగ్గాక చోలే మసాలా యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం మరుగు స్టార్ట్ అయిన తర్వాత చోలే మసాలా వేసుకోవాలి, అంతేనా? ఓకే. అదేంటి చోలే మసాలా వేస్తే ఇంకా రెడీయా? చోలే మసాలా ఇంకా కొబ్బరి పౌడర్ వేసుకో. సో ఇదేంటి ఎండు కొబ్బరి పొడి? అవును. ఓకే. సో సింపుల్గా ఈజీగా ఉందబ్బా. కొంచెం చోలే మసాలా, ఎండు కొబ్బరి పొడి వేస్తే మనకు డిష్ రెడీ, అంతేనా? మూత పెట్టాలా? పెట్టేసి సిమ్లో పెట్టు. ఇప్పుడు ఇలా దగ్గరగా మరిగిపోయింది కదా. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ అన్ని ఉడికించినాయి కాబట్టి ఇలా ఈజీగా అయిపోతుంది. తొందరగా అయిపోతుంది. ఓకే. ఇప్పుడు చోలే మసాలా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎండు కొబ్బరి ఏంటి? ఎండు కొబ్బరి. ఓకే. సో ఫైనల్గా దించే ముందు చోలే మసాలా అండ్ ఎండు కొబ్బరి వేసి దించేయడం, అంతేనా? ఓకే. ఉప్పు వేసిందా స్టార్టింగ్? వేయలేదా? వేసినట్టుందా? వేయలేదా? పక్కా. ఓకే. సో ఫైనల్గా ఉప్పు వేయాలి, అంతేనా? ఇంత నిదానంగా చేసుకుంటూ ఉంటాం. ఇంట్లో ఒక్కతే కదా, సో హ్యాపీగా మెల్లిగా చేసుకుంటాం అనుకుంటాను వంట కదా, అవునా? కొంచెం టెన్షన్ లేదు, ఏమీ లేదు, పక్కన ఎవరన్నా ఉండని, ఏమన్నా కానీ నా వంట నేను చేసుకుంటాను అబ్బా, నేను చేసుకుంటున్నాను. ఉప్పు మసాలాలు ఇవన్నీ వేసావు కదా, కొంచెం ఇలా కలపొచ్చు కదా. ఓకే. లాస్ట్గా కొత్తిమీర. పొరపాటున ఆ టేస్ట్ చూసేటప్పుడు ఆ మసాలా స్పూనే నేనే తీసుకొని తిన్నాను అనుకో, ఎందుకులే నేను కలుపుతాను. లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయిందా? సవార్ పైన అక్కడ గరిటెలు తీసుకో. నేను తిను తీసాక మళ్ళీ ఫైనల్గా పైనుంచి కొంచెం కొత్తిమీర. ఓకే. రెడీగా? ఓకే. వేడివేడిగా మీల్ మేకర్ చోలే మసాలా రెడీగా ఉందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మీల్ మేకర్ చోలే మసాలా తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మీల్ మేకర్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన కాబూలి శనగలు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ప్యూరీ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చోలే మసాలా, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు వేసి బాగా కలిపి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ చోలే మసాలా రెడీ.